ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గారిని, ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని ఎవరు ఓట్లేస్తే ఎమ్మెల్యే ఎంపీ అయ్యారు? అధికారం ఇచ్చింది ఎవరు? ప్రజలు. ఏ ప్రజలు? ఆ శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే చచ్చిపోయాడో ఆ కుటుంబం కూడా ఓట్లేస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. ఈరోజు ఓట్లేసిన వాళ్ళు అన్న కృతజ్ఞత లేదు. భూమి కావాలనుకున్న వాళ్ళ సన్నిహితులట వాళ్ళకు సాయం చేయబోయి వీళ్ళను హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. ఇక రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సంగతి ఏమిటి? ఈ చంద్రబాబు అన్నట్టు ఎక్కడ చూసినా వైను మైను, ఎక్కడ చూసినా శాండ్ ల్యాండ్, ఈ మాఫియాలు, ఈ గుండాయిజము, ఈ హత్య రాజకీయాలు తప్పితే వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రోత్సహిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? మనకు ఏ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, రాజధాని కట్టకపోయినా, మనకు బుడ్డెలకు ఉద్యోగాలు రాకపోయినా, ఏ ఇండస్ట్రీలు రాకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం బీజేపీతో ఆయనకున్న పొత్తు అవసరం తప్పితే, స్వప్రయోజనాల కోసం ప్రజలను తాకట్టు పెట్టాడు తప్పితే, ఒక్కసారైనా స్థానికంగా మీ గురించైనా, రాష్ట్రంలో ఎన్నుకున్న ప్రజల గురించైనా ఒక్కసారైనా ఆలోచించారా? రైతుల కోసం 3,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. ఈ రోజు రైతు పరిస్థితి ఏమిటి? అసలు అప్పు లేని రైతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఆఖరున ఇప్పుడు నిద్రలేశారు. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 23,000తో మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 6,000తో దగా డిఎస్సీ వేశారు. ఈ 2 నెలల్లో ఎగ్జామ్లు, నోటిఫికేషన్లు అన్ని ప్రక్రియ అయిపోతాయట. అయిపోతాయా? ఉద్యోగాలు వస్తాయా? అది అయ్యేదా సచ్చేదా? ఒక్క వర్గానైనా పట్టించుకున్నారా? బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులేమో పాపం లాభాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక మిగిలిన వాళ్ళనైతే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు పక్క నుండి హత్య చేపిస్తున్నారు. పక్కనే ఉంది వివేకానంద రెడ్డి బిడ్డ సునీత, డాక్టర్ సునీత. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయినా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన తన అధికారాన్ని అడ్డు వేసి హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ అన్ని సాక్ష్యాలు, ఆధారాలు చెప్పి అక్యూజ్డ్ వీళ్ళు అని చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కంచె వేసి, అధికారాన్ని అడ్డు వేసి ఈ రోజు కాపాడుతున్నారు. కాబట్టి వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ రోజు మళ్లీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అక్యూజ్డ్ అని చూపిస్తున్న ఆ అవినాష్ రెడ్డికే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇది అహంకారం కాకపోతే ఇక ఏమనాలి? ఇది హత్య రాజకీయాలను ప్రోత్సహించడం కాకపోతే దీన్ని ఏమనాలి? హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ అదే పనిగా ఆధారాలతో అక్యూజ్డ్ అని, నిందితులు అని చేర్చిన వాళ్ళకే మళ్లీ టికెట్ ఇస్తే అంటే హంతకులే, హత్య చేయించిన వాళ్ళే మళ్లీ అధికారంలోకి రావాలి. అధికారం వాడుకొని మళ్లీ వాళ్ళు జైలుకు వెళ్లకూడదు. ఇలాంటి హత్య చేసిన వాళ్ళు మళ్లీ చట్టసభలకు వెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టే కదా. అందుకే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది అంటే ఎందుకు చేసింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను కాపాడుతాను అని చెప్పిన వాడు. నేను జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డి గారి వారసుని అని చెప్పుకున్నవాడు. ఇచ్చిన ప్రతి మాట తప్పాడు. వాగ్దానం చేసిన ప్రతి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కాడు. ప్రత్యేక హోదాను, రాజధానాన్ని తాకట్టు పెట్టాడు. ఇవన్నీ సరిపోవన్నట్టు హత్య రాజకీయాలు హత్య చేసిన వాళ్ళనే ఈ రోజు మళ్లీ ఎంపీ టికెట్లు ఇచ్చి వాళ్ళనే గెలిపించాలనుకుంటున్నాడు. అన్నా, అమ్మా, అక్క, మీరే నిర్ణేతలు. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. మీ అందరూ ఆలోచన చేసి బుద్ధి చెప్పాల్సిన వాళ్లకు బుద్ధి చెప్పండి. ఈ పోరాటం జరుగుతున్నది ఎవరికో తెలుసా? ఒకవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు ఇంకొక వైపు ఉన్నారు. మీకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మిమ్మల్ని మీరు గెలిపించి మీకు సేవ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఒక హంతకుణ్ణి గెలిపించి మీకు సేవ చేస్తాడు అని మీరు అనుకుంటున్నారో నిర్ణేతలు మీరే. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది.
వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపించండి. నేను మాటిస్తున్నాను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు మాటిస్తున్నాను. మీరు ఎంపీగా నన్ను గెలిపించండి, మీ బిడ్డనైతా. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. మీ బాధ్యతను నా మీద వేసుకుంటా, మీ బంధువునైతా.